అమరావతి ఎక్స్‌పాన్షన్‌లో భాగంగా కొన్ని గ్రామాల్లో ఒకటి ఎయిర్‌పోర్ట్ కట్టడానికి, అట్లాగే ఒక క్రికెట్ స్టేడియం కట్టడానికి ఇట్లాంటి వాటికి భూ సమీకరణకు ప్రయత్నిస్తుంటే రింగ్ రోడ్డు కోసం వీటికి అక్కడ ప్రజలు మాత్రం నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలో సీఆర్‌డీ అధికారుల మీద రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో దశ భూ సమీకరణ కోసం బుధవారం నిర్వహించినటువంటి గ్రామ సభలో అధికారుల మీద ప్రశ్నల వర్షం కురిపించారు. రాజధాని పేరుతో గతంలో భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఏం న్యాయం చేసిందని, 3 ఏళ్లలో రైతులకు ఇస్తానన్నట్టు రిటర్నబుల్ ప్లాట్లు ఎందుకు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోయారని, 12 ఏళ్లైనా ఏం న్యాయం జరిగిందని అధికారులను రైతులు నిలదీశారు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం తమకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకపోతే తామేం చేయాలంటూ ప్రశ్నించారు. గ్రామంలో కొంతమంది అనుకూల నాయకులకు 120 ఎకరాల్లో ప్లాట్లు వేసేందుకు అనుమతులు ఇచ్చారని, మరో 130 ఎకరాల్లో కూడా ప్లాట్లకు అనుమతులు ఇస్తున్నది తెలిసిందని, వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా, మేం భూములు ఎందుకు ఇవ్వాలంటూ రైతులు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు. రాతపూర్వకంగా ప్రభుత్వం తమతో ఒప్పందం చేసుకోవాలని, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎప్పట్లోగా ఇస్తారని లిఖితపూర్వకంగా చెప్తే తప్ప భూములు ఇవ్వడం సాధ్యం కాదని రైతులు తెగేసి చెప్పారు. ఒకవేళ నిర్ణీత సమయంలో అభివృద్ధి చేయకపోతే ఏడాదికి ఎంత పరిహారం ఇస్తారో కూడా అగ్రిమెంట్లో చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. గతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతుల మాదిరిగా తాము ఇబ్బంది పడాలనుకోవడం లేదని, మీరు మా దగ్గర నుంచి భూములు తీసుకోవాలంటే అంతా రాతపూర్వకంగా ఉండాలని వాళ్ళ అధికారులకు కుండబద్దలు కొట్టారు. ఇది సాక్షి రాసుకొచ్చింది. అంతా బాగానే ఉంది కానీ రేపు ప్రభుత్వం మారితే అంటే జగన్ వస్తే నాశనం చేస్తారని వాళ్ళు నమ్ముతున్నారన్నది ఒక పాయింట్. రెండవది కాగితాలు రాసిచ్చినా ఏమీ కాదు. క్రిందటిసారి చట్టమే తీసుకొచ్చింది. కానీ వాళ్ళకి 12 ఏళ్ళైనా ఏమీ కాకపోయినా ఏమీ కాలేదు. కాబట్టి ఇవ్వడమా ఇవ్వకపోవడమా అన్న దాని మీద కౌలు అయితే ఖచ్చితంగా వస్తుంటుంది.